రాత్రింబగళ్ళు చెమటోడ్చి ఈ ఇంటిని ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఎవరో వచ్చి ఏదో అన్నారని చెప్పేస్తే వాళ్ళ మాటలు నమ్ముతారా, నా మాటలు నమ్ముతారా? నన్ను నమ్మే కదా మీరు డబ్బులిచ్చింది. మిమ్మల్ని నమ్మి డబ్బులిచ్చారు కానీ అవతల వాడు మీ తమ్ముడు. అతను ఆస్తి నాదే అంటున్నాడు కదా. ఏది ఆ మాటలు నా దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పండి. అయినా వాడొచ్చి అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం మీకేంటి? ఇవన్నీ నాకు తెలియదు రాఘవా. ఆ విషయాలన్నీ మీరు తేల్చుకోండి. ఇది ఎవడి ఆస్తి కాదు, నా ఆస్తి. నా ఆస్తి పేపర్స్ మీ దగ్గర పెట్టాను, డబ్బులు తీసుకున్నాను. ఈ విషయం ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను. దాని గురించి వదిలేయండి. నిజం చెప్పండి, నా తమ్ముడు వచ్చి ఆస్తి నాది అని అన్నాడా? నిజంగా అలా మాట్లాడా? మాట్లాడకపోతే నేనెందుకు వస్తానమ్మా? మీరంతా నాకేం తెలుసు? అవసరానికి నా దగ్గరకు వచ్చారు, అప్పిచ్చాను. తీరా డబ్బులిచ్చాక మీకు తాకట్టు పెట్టిన ఆస్తి నాది, మీరెలా డబ్బులిస్తారు అని ఎంత గొడవ పడ్డాడో మీకేం తెలుసు? నా మనుషుల్ని కొట్టాడు కూడా. మాధవ కొట్టాడా? అది మీ తమ్ముడు గారి అసలు రూపం. ఇక్కడికొచ్చి ఏమీ తెలియని అమాయకుల్లాగా నటిస్తూ ఉంటాడు. పద. అమ్మ భూమి, ప్రసాదు రారా.